నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికినా ముఖ్యమంత్రి ఒక ప్రకటన కూడా చేయకపోవటం బాధాకరం. దేశంలో ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా వైకాపా నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఆరోపించిన తిరుపతి టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్. సహజ అంశాన్ని కళాకారుడు తన నైపుణ్యంతో జీవకళను జోడించితే అద్భుతాలు సాధ్యం పేర్కొన్న సినీ నటుడు బ్రహ్మానందం. వార్తల్లోని వివరాలు. నగిరి కీళ్లపట్టునందు వైభవంగా శ్రీరాముల వారి నూతన ఆలయ మహాకుంభాభిషేకం నిర్వహించారు. నగిరి కీళ్లపట్టు గ్రామంలో శ్రీరాముల వారి నూతన ఆలయ కుంభాభిషేకానికి వేద పండితులు విచ్చేసి యాగాన్ని ప్రారంభించి గోపురంపై కలశాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీరాముల వారి చూపటానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికినా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయకపోవటం దారుణమని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆరోపించారు. దేశంలో ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా వైసీపీ నాయకుల కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులకు వంత పాడుతున్నారని పేర్కొన్నారు. మహిళలకు మద్య నిషేధం చేస్తారన్న మాట ఇచ్చి మడమ తిప్పాడని అన్నారు. యువతను గంజాయి డ్రగ్స్ మత్తులో ముంచాడని అన్నారు. విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికినా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయకపోవటం దారుణమన్నారు. ఖచ్చితంగా కూడా వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ అక్కడి నుంచి దిగుమతులు చేసుకోవడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే, విజయసాయి రెడ్డి ప్రకటనలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువును తీసిన జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారని కూడా తెలియజేస్తూ, నిన్న విజయవాడలో జరిగిన ప్రజాగలం జాతరకు సంబంధించిన 25 రోజులకు సంబంధించిన ప్రోగ్రాం అన్నీ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 25 రోజులు కూడా అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఎవరైతే అభ్యర్థులుగా ప్రకటించారో వాళ్ళందరూ కూడా ప్రజల ఆశీస్సులు పొంది భారీగా కూడా మెజారిటీతో గెలిచే విధంగా వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలని నిన్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులు ఆ యొక్క సమావేశంలో నిర్దేశించడం, అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణుల పట్ల అధికార పార్టీ ఏ విధంగా అక్రమాలు చేశారు, ఏ నియోజకవర్గాల్లో ఏ విధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారు, వీటన్నిటిని కూడా బయటపెట్టి ప్రజల యొక్క సహకారంతో రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించే దిశగా అందరూ కూడా ముందుకెళ్లాలని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సూచించడం జరిగింది. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, వీళ్ళందరికీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా వాళ్ళకి అనేక విధాలుగా చేతి వృత్తులకి, కుల వృత్తులకి పండుగల్లో పండుగ కానుకల పేరుతో ఇచ్చింది కానీ ఇవన్నీ కూడా తెలియజెప్పి వాళ్ళందరి మన్నలను పొంది రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా విజయకేతనం ఎగరవేసే దిశగా అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. తదనుగుణంగా పార్టీ శ్రేణులన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో మేమందరూ కూడా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. సహజ అంశాన్ని కళాకారుడు తన నైపుణ్యంతో జీవకళను జోడించితే అద్భుతాలు సాధ్యమని సినీ నటుడు బ్రహ్మానందం అన్నారు. శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరణించిన కళాకారుడు కుటుంబానికి 2,17,000 అందించారు. స్వామివారి ఆశీస్సులతో రావటం జరిగిందన్నారు. ఆలోచనలు ఆచరణలో పెట్టడం చాలా కష్టసాధ్యమన్నారు. మిత్రుడు సలహాతో నేను చిత్రీకరించిన చిత్రాన్ని ముద్రించడం గర్వకారణంగా ఉందని తెలిపారు. కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ అందరికీ రావని, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సాధ్యమని వివరించారు. కళాకారులు తమ బాహ్య రూపానికి కంటే అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారని వెల్లడించారు. గడ్డి పువ్వుల్లో అందాన్ని చూస్తేనే ఆధ్యాత్మిక ఆంతర్యం అర్థమవుతుందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వరుని ఆయన రూపాన్ని, వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఆయన రూపం యొక్క పల్లకి మోసినటువంటి మహనీయులందరికీ శిరస్సు వచ్చి పాదాభివందన చేస్తున్నారు. ఆ తర్వాత ఇంతమంది వేస్తున్న బొమ్మలు ఉన్నాయన్నప్పుడు నా మిత్రుడు ఉన్నాడు, బ్రహ్మవని శేషబ్రహ్మం. అతను ఏమంటే ఇలాగా బుక్ వేస్తున్నారు, మీరు కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మ వేశారు కదా,
అది మీరు ఇస్తే వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు సార్ అన్నాడు. అంటే అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, బ్రహ్మానందం వేసిన బొమ్మను వేస్తున్నారా, బొమ్మ బాగుందని వేస్తున్నారో నాకు తెలియదు. లేదంటే పర్వాలేదు బాగానే ఉంది, మీరు కూడా పైకి వస్తారండి అన్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ అంతమంది చిత్రకారులు వేసినటువంటి బొమ్మలో నేను వేసిన బొమ్మ కూడా ఉండటం అది నా అదృష్టం, స్వామివారి ఆశీస్సులు. అందుకని సాధారణంగా మన ఈ కళాశాలలో, యూనివర్సిటీస్లో ఏమంటారంటే ఈ చిత్రకళని, శిల్పాలని వీటిని ఫైన్ ఆర్ట్స్ అంటారు. ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని మన తెలుగు ట్రాన్స్లేషన్. లలిత కళలు అంటే లలితములైన కళలు, అంటే చాలా మృదువుగా ఉండేటువంటి కళలు. శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, నాట్యము, నటన. ఈ 5 కళలు అందరికీ అబ్బం. ఎవరికి అబ్బుతాయంటే లలిత కళలు ట్రాన్స్లేషన్ అనుకుంటారు కానీ కాదు. లలిత గాయత్రి యొక్క అంశ చేత వచ్చినటువంటి కళలు లలిత కళలు. అది అందరికీ అబ్బదు. అతి తక్కువ మందికి, ఆవిడ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకే అబ్బుతుంది. అటువంటి లలిత కళలు కలిగినటువంటి వాళ్ళని మనం ఇవాళ ఆవిడెవడో బ్రహ్మానందం బొమ్మలు వేసుకుంటాడు, అదేదో నాట్యాలు సినిమాలో యాక్టింగ్ చేస్తుంటాడు అనేటువంటి ఒక భావన ఉంటుంది మనకి. శిల్పులకి గడ్డం, మీసాలు, ఒక రకమైనటువంటి ఆహార్యం ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే వాళ్ళు దే డోంట్ కేర్ అబౌట్ బాహిరంగా ఉండేటువంటి వాళ్ళ ఆకృతికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. స్థానిక 15, 18 డివిజన్ల పరిధిలో ఆదివారం ఉదయం భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక 15, 18 డివిజన్ల పరిధిలో ఆదివారం ఉదయం భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని, భూమన అభినయని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని భూమన కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు భుజాన మోసుకుని కరపత్రాలు పంచుతూ ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డికి అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. ఆత్మీయంగా తమ ఇళ్లకు ఆహ్వానిస్తూ భూమన అభినయకే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. జగనన్న పాలనలోనే తమకు సంక్షేమ పథకాలన్నీ అందుతాయని, తమ జీవితాల్లో వెలుగులు నింపాయంటూ తమ ఆనందాన్ని తెలియజేశారు. అదేవిధంగా తిరుపతి నగర అభివృద్ధికి భూమన అభినయ్ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ భూమన అభినయ్ని ఎన్నుకుంటే తిరుపతికి మేలు జరుగుతుందని నొక్కి చెప్పారు. భూమన అభినయ్ని గెలిపించుకోవటం తమ బాధ్యత అన్నారు. సంక్షేమం సామాన్య ప్రజల గుండెల్లో గుడిలాగా ఉంది. మాకు జరిగినటువంటి మేలుకు జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మాకు అనని పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఓటు ఖచ్చితంగా ఫ్యానుకే వేస్తాం, చంద్రబాబు పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెయ్యము, ఆ కూటమిని అంగీకరించము అని చెబుతున్నారు. పట్టణ ప్రాంతమైన తిరుపతిలో ఈ 4 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. మేమందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము 40-50 ఏళ్లుగా తిరుపతిలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఈ అభివృద్ధిని కానరాము. మీ పాలన మరో తిరుపతిని తయారు చేసింది, ఓ కొంగొత్త తిరుపతిని చూస్తున్నాము. మా ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే వేస్తాము. ఆయన వస్తేనే మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సుపరిపాలన సాధ్యమవుతుంది. చంద్రబాబు కూటమి వస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి ఎండమావిగా మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డే మళ్ళీ రావాలా అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెబుతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా సాదరంగా స్వాగతించి హక్కున చేర్చుకొని వాళ్ళందరూ కూడా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపిస్తాము అని తెలియజేస్తున్నారు.
భారత రాజ్యాంగాన్ని సెక్యులరిజాన్ని కాపాడుకోవాలంటే బహుజనుల నాయకత్వంలో నడుస్తున్న బహుజన సమాజ్ పార్టీ అవసరం ఎంతైనా ఉందని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి పేర్కొన్నారు. ఈ రాజ్యాంగాన్ని మార్చే శక్తులనే మేము మార్చేదానికి సిద్ధమవుతున్నాము. కాబట్టి దీంట్లో కూడా ప్రజల మద్దతు కోరుకుంటూ వస్తున్న ఈ క్రమంలో అయితే ఈ క్రమంలోనే సత్యవేడి నియోజకవర్గానికి సంబంధించిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు, దొంగతనం కేసులు ఆ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ధనంజయ్ గారి మీద, అక్కడ ఉన్నటువంటి మండల నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించిన దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఆ తప్పుడు కేసుల మీద అక్కడ అక్రమంగా మైనింగ్ జరుపుకునేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఆ అక్కడ ఉన్నటువంటి వనరులు పరిరక్షించడానికి ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఈ ప్రభుత్వాన్ని మార్చేస్తాము అనే దాంట్లో బహుజనులు ఈరోజు సిద్ధమవుతున్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు మొత్తం కూడా భారతదేశ వ్యాప్తం కూడా బహుజనులు రాజ్యాన్ని తీసుకురావడానికి ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఈ పాలక వర్గాలను ఓడించడమే ప్రధానంగా ఉద్దేశంగా పెట్టుకుంటున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్ఆర్ పార్టీలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఎన్నికలకు వస్తూ ఉన్నారు. వారికి ఓటేస్తే అది పరోక్షంగా బీజేపీకి ఓటేసినట్టే. కాబట్టి దేశంలో సెక్యులర్ కూటమితో ఉన్నటువంటి పార్టీలు ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాయి. ఆ పోరాటం చేస్తున్నటువంటి పార్టీలను ఈరోజు ఈడీల ద్వారా, సిబిఐల ద్వారా బెదిరిస్తూ వారిని జైలుకు పంపించే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. ఈ దేశాన్ని అనేకమైనటువంటి త్యాగాలతో ఈ స్వతంత్రాన్ని తెచ్చినటువంటి ఈ భారతదేశానికి మహాపురుషులు కోరుకున్నటువంటి కళ ఇదా అని ఈరోజు విస్మయం చెందుతా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి మేధా వర్గాలు, మహిళా వర్గాలు, కార్మిక వర్గాలు. కాబట్టి మేము సెక్యులర్ పదాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే ఈ దేశానికి బహుజన్ సమాజ్ పార్టీ, బహుజనుల నాయకత్వం ఉన్నటువంటి పార్టీ యొక్క అవసరం ఎంతైనా ఉన్నదని మేము ఈరోజు మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ఈరోజు నుండి మేము ప్రతి గ్రామము, పల్లెకు అంబేద్కర్ గారి యొక్క ఈ దేశ భవిష్యత్తు ఎలా ఉండాలో వివరిస్తూ ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని మొదలు పెడుతున్నాం. రామచంద్రాపురం మండలంలోని అనుపల్లి పంచాయతీలో పలువురు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని పులివర్తి నాని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రాపురం మండలం అనుపల్లి పంచాయతీలో నూతిగుంటపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న తాతారెడ్డి వెంకటేష్ రెడ్డి అతని అనుచరులతో కలిసి సుమారు 100 మంది ఆదివారం స్వగ్రామంలో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తాతిరెడ్డి వెంకటేష్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేసి పులివర్తి నాని గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం పులివర్తి నాని మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో వైసీపీ పార్టీ వల్ల నిత్యావసర వస్తువులు ఎలా పెరిగిపోయాయో ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలన్నారు. మరలా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే అరాచకం మరింత పెరిగిపోతుందన్నారు. ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుమలారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ చౌదరి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, పులివర్తి నాని గారి నాయకత్వం, పులివర్తి నాని గారి నాయకత్వం. గంగవరం మండలం కొరపల్లి గ్రామంలో కురవ కులస్తులు గత 20 రోజులుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగవరం మండలం కొరపల్లి గ్రామంలో కురవ కులస్తులు గత 20 రోజులుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజున తలపై కొబ్బరికాయలను కొట్టుకోవటం వారి ఆచారం. ఈ రోజు చివరి రోజు కావడంతో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రం నుంచి కురవ కులస్తులు కొరపల్లి గ్రామానికి చేరుకుని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుండి పార్వతీ పరమేశ్వర ఉత్సవ విగ్రహాలను, గోవులను, కొబ్బరికాయలు కొట్టుకునే స్టేజ్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం దీక్షలో ఉన్నవారు కొబ్బరికాయలు కొట్టుకునేవారు 20 రోజులుగా అత్యంత నియమ నిష్ఠలతో ఉండి ఈ రోజున తలపై కొబ్బరికాయలను కొట్టుకున్నారు. తాత ముత్తాతల దగ్గర నుంచి ఈ ఆచారం పాటిస్తున్నారు. ముందు మా తాతగారు, మా నాన్నగారు అది పాటించినారు.
అట్లు మా పిల్లలు కూడా ఆ విధంగా పాటిస్తూ ఉన్నారు. అంటే ఈ టెంకాయలు కూర్చోవడం మాత్రమే ఇదే మాకు ప్రత్యేకత అన్నమాట. దానికి కొన్ని నియమాలు ఉంటాయి, వాళ్ళు కూర్చునేవాళ్ళు ఆ నియమాలను పాటిస్తూ ఉంటారు. ఈ చావులకి పోవడం కానీ, మళ్ళీ ఇంకా ఈ 5 రోజులు డేట్స్ ఉంటాయి, అట్లాంటివి లేకుండా కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. ఆ నియమాలంతా వాళ్ళు పాటిస్తారు. అందువల్ల వాళ్ళు ధైర్యంగా కూర్చుంటారు. అట్లా తప్పించినోడు వాడికి వేరే విధంగా రియాక్షన్ ఉంటుంది. అందుకోసం అని ఏం చేస్తారంటే వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. ప్రత్యేకత అంటే ఎన్ని రోజుల నుంచి ఉంటారు నియమాలు? ఇది అంటే వాళ్ళు ఎప్పుడైతే దీక్ష తీసుకుంటారో వాటి నుంచి సచ్చేంత వరకు ఉంటాడు వాడు ఆ దీక్ష మాత్రం. కానీ ఇది టైం పెట్టేది మాత్రం ఇక్కడ ఈ గుడి దగ్గర ఎప్పుడైతే పూజ కార్యక్రమం పెడతారో ఒక 20 రోజులు మాత్రమే అది నియమం పెడతారు అనమాట. అంటే ఈ భార్య ఇది ఇంకా పెద్దవాళ్ళు కలవడం కానీ ఉంటాయి కదా, మటన్ చికెన్ కానీ ఏం లేకుండా. రేపు ఎల్లుండి కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉంటుందని, కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారని కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడారు. మన కుప్పం ముద్దుబిడ్డ, మనందరి ఆరాధ్య దైవం, ఈ రాష్ట్రానికి 2024లో కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గానికి రానున్నారు. రేపు 25/3/2024, 26/3/2024 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమాలు, అలాగే ఒక బహిరంగ సభలో పార్టీ సభ్యులతో సంబంధించిన సమావేశాల్లో పాల్గొంటారు. దానికి సంబంధించి 25వ తారీఖు ఉదయం మనకి 11:15 కల్లా పిఎస్ మెడికల్ కాలేజీలో ఉన్న హెలిప్యాడ్లో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అవటం జరుగుతుంది. అక్కడి నుంచి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ కొత్తపేటలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ జరిగే మహాకుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొని పూజలు చేయటం జరుగుతుంది. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎదురుగా ఉన్న సమావేశ మందిరానికి రావటం, తెలుగు మహిళలు మరి ఇతర ముఖ్య నాయకులందరినీ కలిపి మహిళలతోటి ఒక సమావేశం, మహిళల పాత్ర ఏంటి, వాళ్ళతో ముఖాముఖి, చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం కార్యక్రమాలు మహిళల కోసం చేయబోతున్నారు అనే అంశాలు ముఖాముఖి కార్యక్రమం ద్వారా వివరిస్తారు. వాళ్ళకి ఏమైనా సందేహాలున్నా సమస్యలున్నా కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేటటువంటి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. కుప్పం మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు పరమసముద్రంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ మరియు 8వ వార్డు కౌన్సిలర్ గణపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు పరమసముద్రంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ మరియు 8వ వార్డు కౌన్సిలర్ గణపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మున్సిపల్ మార్కెట్ చైర్మన్ విద్యాసాగర్, ఆంజనేయగుడి చైర్మన్ మురుగేషన్ కు గ్రామస్తులు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరమసముద్రం గ్రామదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పిస్తే మీ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పిఎస్ వైద్య కళాశాల ఆసుపత్రి వద్ద ఆవరణలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పిఎస్ కళాశాల ఆవరణలో హెలిప్యాడ్, బ్యారికేడ్లు ఏర్పాట్లను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, స్టేట్ వనికుల కన్వీనర్ మునిరాజా పరిశీలించారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం సర్కిల్లో బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మనోహర్, మునిరాజ్ కలిసి పరిశీలించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు వడ్డిపల్లి సమీపంలో లక్లకుంటలో ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు వడ్డిపల్లి సమీపంలోని లక్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యతో కలిసి బట్టలు ఉతకడానికి వెళ్లిన భర్త ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికిన ముఖ్యమంత్రి ఒక ప్రకటన కూడా చేయకపోవటం బాధాకరం. దేశంలో ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా వైకాపా నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఆరోపించిన తిరుపతి టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్. సహజ అంశాన్ని కళాకారుడు తన నైపుణ్యంతో జీవకళను జోడించితే అద్భుతాలు సాధ్యం పేర్కొన్న సినీ నటుడు బ్రహ్మానందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.